100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. మా అన్నకి ఏం తెలియదు, మా అన్నకి హీరోయిన్లను పరిచయం చేసింది ఆయన సొంత భార్య చెప్తేనే విన్నాడు. కవిత గారు చెప్పారు, మా నాన్న ఎవరు చెప్పినా విన్నాడు, ఆయనకు నచ్చింది చేస్తాడు. 6 గంటల తర్వాత మా నాన్న రూమ్ లోకి పోవాలంటేనే మేము భయపడతాం అంటారు. ఇప్పటికి కూడా ఇన్నయ్య గారు చాలా సార్లు చెప్తారు, కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా హరీష్ అయినా సంతోష్ అయినా కేసీఆర్ గారు చెప్పింది చేయాల్సిందే తప్ప ఆయనని ఇన్ఫ్లుయెన్స్ చేసే దశలో ఉన్నారని అనుకుంటే మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి హరీష్ రావు సంతోష్ రావు పెత్తనం చేసిందంటే ఆమె చెప్పింది ఒక విషయమే. మరి కేసీఆర్ గారిని బందీ చేసి ఇంకా ఎన్ని వేల కోట్ల ఎన్ని లక్షల కోట్ల స్కాములు చేశారో అవన్నీ బయట పెట్టాలంటున్నా. ఇవాళ సిబిఐ కానీ ఏసీబీ కానీ ఫస్ట్ ఎంక్వైరీ చేయాల్సింది కవిత గారిని. కవిత గారు స్పష్టమైన ఆరోపణలు చేశారు. మా నాన్న మంచోడు, మా నాన్న దేవుడు, మా నాన్న శుద్ధపూస, మా నాన్న వెన్నపూస, మా అన్నకి ఏం తెలియదు, మా అన్నకి హీరోయిన్లను పరిచయం చేసింది సంతోష్ రావు, సమంతాని, రకుల్ ప్రీత్ని, పార్వతి మిల్టన్ని, పాపం మా అన్నకు కూడా ఏం తెలియదు, వీళ్ళిద్దరు చేతిలో బందీ అయిపోయారు, నానా జాగ్రత్త. నిన్న మా సంతోష్ రావు అనేటోడు గ్రీన్ ఛాలెంజ్ పేరుతో మా నాన్న హరితారం పేరుతో 230 కోట్ల మొక్కలు పెట్టి మంచిగా చేయాలనుకుంటే దానిలో కూడా స్కామ్ చేసిండు. ఇప్పుడు ఇంకోటి సార్, ఆమె అధికారంలో ఉన్నప్పుడే ఈ మొత్తం అవినీతి అంతా జరిగింది. కవిత ఏమైతే ఇప్పుడు ఆరోపిస్తున్నారో నిన్న ప్రెస్ మీట్ పెట్టి కానీ అంతకు ముందు కానీ మా నాన్న చుట్టూ ఉన్న వాళ్ళు అవినీతి చేస్తున్నారని, 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అవినీతిని ఆమె దగ్గర ఇంత గ్యాప్ తీసుకొని ప్రతిపక్షంలో వచ్చి కూడా దగ్గర 1.5 year దాటిపోయింది. ఇంత గ్యాప్ తీసుకుని స్పెసిఫిక్గా వాళ్ళను టార్గెట్ చేయడం వెనక ఆమె సొంత ఎజెండా ఏమన్నా ఉందంటారా కవితకి? ఇప్పుడు మీరు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు, నేను వ్యవసాయ కుటుంబం, మేము కూడా వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినాం. మా నాయనమ్మ ఒకసారి చిన్నప్పుడు ఏడుస్తుండే, బర్రె చచ్చినాక పాడి బయటపడుతుందని ఒక నానుడు ఉంది, ఒక సామెత. ఇప్పుడు బర్రె ఉన్నప్పుడు మీ బర్రె ఎన్ని లీటర్లు పాలు ఇస్తుంది అంటే అది 4 లీటర్లు ఇస్తే 2 లీటర్లే అని చెప్తారు. సాయంత్రం 1 లీటర్. అయితే బర్రె చచ్చిపోయాక కూర్చొని ఆయన ఏడుస్తుంటది, ఓ ఈ బర్రె ఎంత మంచి బర్రె, పాడి బర్రె, ఇది పొద్దున 4 లీటర్లు సాయంత్రం 4 లీటర్లు ఇచ్చేదని ఏడుస్తుంది. ఎప్పుడైనా రాజకీయ పార్టీలలో అధికారం ఉన్నప్పుడు బయటకు రావు, అధికారం కోల్పోయినాక ఈ పాపపు సొమ్ము తినేయన్ని, అది పాపపు సొమ్ము తిన్నోళ్ళకి ఉండే స్వభావము. ఇప్పుడు నరం మీద పుండుంది అనుకో, అది సలసలసలకు ఆగుతుంటది. నరం మీద పుండున్న మనిషి ఒక దగ్గర కూర్చోలేడు. కవిత గారికి తెలంగాణ సమాజం ఇప్పటికైనా కృతజ్ఞత చెప్పాలి. ఆమె చాలా విచిత్రమైన విషయాలు చెప్పింది. నవీన్ రావు అనే ఒక ఎమ్మెల్సీ, వాడు మొత్తం తెలంగాణ హైదరాబాద్ చుట్టూన్న భూములు మింగిన భూబకాసుడు అని చెప్పింది. భూములు మింగిన భూబకాసురులు ఉన్నారు, గుట్టలు మింగిన గుండాగాలు ఉన్నారు, కొండలు మింగిన ఆనకొండలు ఉన్నారు, గ్రానైట్ గుట్టలు మింగిన వాళ్ళు ఉన్నారు, కరీంనగర్ గుట్టలు మింగిన వాళ్ళు ఉన్నారు, సింగరేణి బొగ్గురు మింగిన వాళ్ళు ఉన్నారు. ఆమె ఒక నవీన్ రావు పేరు చెప్పింది. పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనే ఎమ్మెల్సీ 100 కోట్ల 1000 కోట్ల విల్లాలు కట్టుకుంటున్నాడు, తినడానికి గతి లేని ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినోడు ఇలా శ్రీమంతుడు అయిపోయాడు, ఆగర్భ శ్రీమంతుడు. ఎక్కడో మెగా శ్రీనివాసరెడ్డితో కలిసి మోకిల్లాలో 750 కోట్ల విల్లాలు చేస్తున్నాడని చెప్పాలా. రేపొద్దున కవితక్క ఆ విల్లాల దగ్గర కూర్చొని అన్ని అమరవీరుల కుటుంబాలకు పంచాలని చెప్పాలా. ఆ 750 విల్లాలు ఒక్కొక్క విల్లా ఒక్కొక్క అమరవీరుల కుటుంబాలకి పంచమని అమర దిశ కూర్చోవాలి. నేను కూడా అక్కడికి వస్తా, తెలంగాణ ఉద్యమకారులంతా అక్కడికి పోదాం. కవితక్కని నేను డిమాండ్ చేస్తున్నా, అక్క పోచంపల్లి శ్రీనివాసరెడ్డి అనేటోడు అక్రమంగా సంపాదించిన విల్లాలు ఏమవుతున్నాయో అవన్నీ ఉద్యమకారుల కుటుంబాలకు పంచుదాం రా. అదే విధంగా ఆమె ఏమన్నది, ఆయన పల్లా రాజేశ్వర రెడ్డి నాకు చెప్పిండు చాలా విషయాలు అని చెప్పింది. ఇంకోటి కోట్ చేశారు. అదే విధంగా టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ అధికారం ఉన్న 10 ఏళ్లలో ప్రజల సొమ్ము పందికొక్కులాగా మింగిరని చెప్పారు. ఆమె ఇంకేమన్నది, నేరేళ్లలో దళితుల్ని ఇసుక లారీలతో తొక్కిచ్చిర్రు, దానికి అడ్డుకున్న నేరేళ్ల బాధితుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ పేద వాళ్ళని 8 మందిని 3rd డిగ్రీ పెట్టి ఒక ఐపీఎస్ ఆఫీసర్ తోటి కరెంటు షాకులు పెట్టి వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ లలో కూడా ఇబ్బంది పెట్టి వాళ్ళని సంసారానికి పనికి రాకుండా చేశారని మీరా కుమార్ కూడా వచ్చింది. మరి అప్పుడే కవితక్క చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఏమంటుంది, అది కేటీఆర్ అకౌంట్ లో వేసిండు, సంతోష్ రావు ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి ఫోన్లు చేసి పోలీసు వాళ్ళతో కొట్టించిండు అని చెప్పింది. మరి ఆ విషయం అప్పుడే చెప్పొచ్చు కదా. ఇప్పుడు మీ అన్న పేరు వచ్చినందుకు నువ్వు బాధపడుతున్నావా, నేరెళ్ళ బాధితుల బాధపడుతున్నావా? నువ్వు నిజంగా ఒక నాయకురాలైతే నేరెళ్ళ బాధితులకు అన్యాయం జరిగింది వాళ్ళని ఎప్పుడన్నా పరామర్శించినవా? పాపం మీకు అన్యాయం జరిగింది, చేసింది మా అన్న కాదు, ఆ సంతోష్ రావు అనే దుర్మార్గుడు, దా పోరాడడం దాని ఇప్పుడు అన్నవా? అంటే నీకు అన్యాయం జరిగితే తెలంగాణకు అన్యాయం జరిగినట్టు. 1200 మంది అమరవీరుల కుటుంబాలు ఎప్పుడు సందర్శించలేను. ఆర్టీసీ కార్మికులు 100 రోజులు స్ట్రైక్ జరిగితే 50 మంది చచ్చిపోయారు, ఏ రోజు పోలే మీరు మీ కుటుంబ సభ్యులు. ఇంటర్మీడియట్ పిల్లలు 32 మంది, మీ అన్న మీరు గ్లోబెరీనా అనే కంపెనీ చేసిన అక్రమాల వల్ల 32 మంది టీనేజ్ పిల్లలు చచ్చిపోయారు. నీకు కూడా కొడుకులు ఉన్నారు, కేటీఆర్ కూడా కొడుకు కూతురున్నారు, అదే ఏజ్ పిల్లలు. మరి 32 మంది ఇంటర్మీడియట్ పిల్లలు చచ్చిపోయినప్పుడు రాలే మీకు, ఆర్టీసీ కార్మికులు చచ్చిపోయినప్పుడు మీకు రాలే, చాలా మంది మహిళలని గిరిజన మహిళల్ని గ్యాంగ్ రేప్ చేసి చచ్చినప్పుడు రాలే.
అంటే తెలంగాణ ప్రజల బాధ మీకు పట్టదు. అప్పుడు బంగారు తెలంగాణ, సువర్ణ తెలంగాణ, బతుకమ్మ తెలంగాణ. ఇప్పుడు నీకు ఎప్పుడైతే నీ ఇంట్లో నిన్ను పక్కకి పెట్టినప్పుడు అప్పుడు ఇవన్నీ గుర్తొచ్చినాయి. పదవులు ఉన్నప్పుడు పెదవులు ఎందుకు మూసుకున్నావు కవితక్క అని అడుగుతున్నా. ఇప్పటికైనా కవిత గారిని రిక్వెస్ట్ చేస్తున్నా, అక్క నీకు చిత్తశుద్ధి ఉంటే మనం కలిసి పనిచేసినాం, నా మిత్రురాలివి, నేను శ్రేయభిలాషి. నేను ఏమంటున్నా అంటే ఆ 1200 కోట్లు టీఆర్ఎస్ పార్టీ అకౌంట్ లో ఉన్నాయి కదా, అవి రాత్రికి రాత్రి అది తెలంగాణ ప్రజలు తమ రక్త మాంసాలతోటి ప్రజలు ఇచ్చిన ఆస్తి. ప్రతి ఊర్లో తెలంగాణ రాష్ట్ర సమితి బిల్డింగ్లు ఉన్నాయి, అవన్నీ కూడా తెలంగాణ ఉద్యమకారులకు పంచుదాం. ఆ టిఆర్ఎస్ పార్టీ సెకండ్ రిచెస్ట్ పార్టీ కదా, టిఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చే హక్కు మీ నాన్నకు కూడా లేదు. అది ప్రజల త్యాగాల నుంచి, తెలంగాణ ప్రజల ఆకాంక్షల నుంచి, 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం నుంచి వచ్చిన పార్టీ. టిఆర్ఎస్ పార్టీకి ఓనర్లు తెలంగాణ ప్రజలు. అది ఒక కేసీఆర్ పేపర్ మీద కేసీఆర్ పెట్టుండొచ్చు కానీ దానిలో మా జీవితం కోల్పోయినాం, మా ప్రాణాలు కోల్పోయినాం. కాబట్టి కవితక్క నేను స్పష్టంగా సూటిగా అడుగుతున్నా, నువ్వు రేపు ఇందిరా పార్క్ దగ్గర దీక్ష చేపట్టు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చి ఆ 1500 కోట్ల రూపాయలు ఉద్యమకారుల కుటుంబాలకి, అమరవీరుల కుటుంబాలకి, నిరుద్యోగులకి పంచుదామని పెట్టు. రేపటి నుంచి లిస్టు స్టార్ట్ చేయి. ఈ 10 సంవత్సరాలు ఎవరెవరైతే పందికొక్కులాగా తిన్నారో, ఈ భూములు మింగిన భూబకాసురుల లిస్టు, కొండలు మింగిన ఆనకొండల లిస్టు, గుట్టలు మింగిన గుండాగాల లిస్టు, తెలంగాణ బడ్జెట్ 30 లక్షల కోట్లు ఈ 10 సంవత్సరాల్లో ఎవరెవరు తిన్నారో వాళ్ళందరూ లిస్టు పెట్టు. నీతో పాటు మేము కూడా ఉంటాం. నీకు రక్షణగా మొత్తం తెలంగాణ సమాజం వస్తుంది. సరే, జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పటికైనా నువ్వు మాట్లాడు, ఆ విషయాలు మాట్లాడు. నువ్వు నిన్న మాట్లాడిన ప్రెస్ మీట్లో నీకు అన్యాయం జరుగుతుందనే మాట్లాడుతున్నావు కానీ నిరుద్యోగుల గురించి మాట్లాడినావా, విద్యార్థుల గురించి మాట్లాడినావా, బీసీల గురించి మాట్లాడినావా, ఎస్సీల గురించి మాట్లాడినావా? సామాజిక తెలంగాణ లక్ష్యం కోసం మాట్లాడుతుంటేనే నన్ను దూరం పెట్టారు. ఆమె 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు మీ 2 సార్లు కేబినెట్ లో మహిళా మంత్రులు లేనప్పుడు, మహిళలు ఎవరు మంత్రులు లేరంటే కొంతమంది ఎవరు కామెంట్ చేస్తారు, ఉన్నోళ్ళంతా మహిళలే అని మీ నాన్న అవమానించిండు కదా. మహిళా మంత్రులు ఎందుకు లేరు మై డియర్ డాడీ అని ఎందుకు అడగలేదు? దళితుడిని సీఎం చేస్తా అని చెప్పి ఎందుకు చేయలే మై డియర్ డాడీ? నువ్వు దళితుడు కాదు కదా డాడీ, మీ తాత దళితుడు కాదు కదా, మనం దళితులం కాదు కదా, దళితులని దగా చేసిన దగుల్బాజీ ఎవరు డాడీ అని అడగాలి కదా. నా ముఖ్యమంత్రి, మంత్రులు, అల్లుళ్ళు, చుట్టాలు మొత్తం ఈ కల్వకుంట్ల కుటుంబం మొత్తం దోచుకొని తింటున్నప్పుడు ఇది పద్ధతి కాదు డాడీ అని అడిగినావు ఎప్పుడన్నా? ఇంకోటి అంటే నీకు ఇబ్బంది అయినప్పుడు తెలంగాణ మొత్తం గాయగత్తర కావాలి, తెలంగాణ అగ్గిలేవాలి. మీరు సంతోషంగా ఇప్పుడు బంగారు తెలంగాణ పేరుతో హరీష్ రావు ఇంట్లో బంగారం ఉంది, మరి ఆ విషయం ముందే చెప్పొచ్చు కదా. మా నాన్న మంచోడు, మా అన్న మంచోడు, ఈ హరీష్ రావు అనే 6 అడుగుల బుల్లెట్ వీడు దొంగ, మా దొంగ బావ తన్నీరు హరీష్ రావు అనేటువంటి పట్టుకొని తన్నాలని ఎందుకు చెప్పలే అప్పుడే? మా సంతోష్ రావు అనేటోడు నల్లికుట్లోడు, వీడు ఏం మాట్లాడాడు కానీ వాడు హ్యాపీగా ఉండడం కోసం ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల్లో ఆస్తులు కాపాడుకున్నాడు ఎందుకు చెప్పలే? అంటే ప్రజలు అప్పుడే చెప్తే నీకు నమ్మేటోళ్ళు కదా. అంటే ఇప్పుడు ఈ మొత్తం వ్యవహారాన్ని అంతా వాళ్ళ సొంత ఎజెండా, సొంత ఆస్తుల పంపకంలో తేడా వచ్చినందుకు జరుగుతున్నది తప్ప ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు, తెలంగాణ సమాజానికి సంబంధించిన గొడవ అయితే కాదు ఇది. అంతేనా? ఒక జర్నలిస్ట్ గా మీరు ఆలోచించండి సార్, వీళ్ళ ట్రాక్ రికార్డు 2001లో వీళ్ళ ఆస్తులేంది, 2004లో వీళ్ళ ఆస్తులేంది, 2014లో వీళ్ళ ఆస్తులేంది, 2020లో ఏంది? బతకడానికి బ్యూటీ పార్లర్లు పెట్టుకున్న వాళ్ళకి బుర్జ్ ఖలీఫాలో బిల్డింగ్లు ఎట్లా వచ్చినాయి? తినడానికి తిండి లేని, సొంత ఇల్లు లేని వాళ్ళకి విల్లాలు, ఫామ్ హౌజులు, ఎస్టేట్లు అమెరికాలో, ఆస్ట్రేలియాలో, ప్రపంచ దేశాలలో ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇవాళ వీళ్ళకి ఆస్తులు చాలా ప్రపంచ దేశాల్లో ఉన్నాయని చెప్తున్నారు. మాట్లాడితే అమెరికా పోతున్నారు, దుబాయ్ పోతున్నారు, లండన్ పోతున్నారు ఏదో పేరుతో. మరి ఇలా పదే వీళ్ళు అమెరికాలో ఎక్కడెక్కడ ఆస్తులు పెట్టారు, అవన్నీ బయటకు రావాలి కదా. ఉద్యమం చేస్తే కోల్పోతారు కదా. ఉద్యమం అంటే త్యాగం, ఉద్యమం అంటే ధైర్యం, ఉద్యమం అంటే